మీ అందరికీ పని ఉంది, నేను చెప్పి పంపిస్తానండి. అంతా ఓకే. ఎవరెవరు ఆత్మాహుతి చేసుకుంటారో లిస్ట్ ఇంకా చెప్పలేదు. చెప్తాను శాస్త్రి. మన పెద్ద మీరు రాసుకో, లత పెళ్లి ఖర్చులకు ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్ సార్. 15,000 ఒక పిల్ల పెళ్లి చేసేయచ్చు, మేము చూసుకుంటాగా. వసంత కావాలి పిల్లలని చెప్పావు కదా, అవునా? వచ్చిన లేటా? అవును. సరే, ఈ పేరు రాసుకో. సరే. రాజు, తమ్ముడి కాలేజ్ ఫీజు కట్టాలని చెప్పావు కదా, ఈ పేరు రాసుకో. ఓకే. ఎవరు ఏంట్రా నచ్చుతున్నా? లేదారు 15,000 ఒకేసారి వస్తున్నాయి. ఊళ్ళో నమ్మకం పంపిస్తే ఎంత సంతోషపడిద్ది. కష్టంగా ఉందని లెటర్ రాసింది మరి. సరే సర్లేరా శాస్త్రి, చెవు పేరు రాసుకో. థ్యాంక్స్ సార్. ఐదో అడిగా నేను కిరోసిన్ పోసుకుంటాను. శాస్త్రి, కావాలంటే అకౌంట్ లో తీసుకో. నీకెందుకు సాహసం చేయాలంటే ఒక ప్రోగ్రామ్ నీ వయసుకి నువ్వు తినే పనికి రిస్క్ అవసరమా? అకౌంట్ లో తీసుకుంటే తిరిగి ఇవ్వాలి. ఇది మంచి అవకాశం. ఈ పెద్ద అమౌంట్ పంపిస్తే మా ఆవిడ మనసు మారి తిరిగి వస్తుందేమో అని ఆశ. సరే పో, ఇరగది. రంగంలోకి దిగితే గానీ కష్టం ఏంటో నీకు తెలీదు. ఏంటది? ఎవరు అడుగుతున్నావు నన్ను? అక్క ఇచ్చుడు ఎంత అసహ్యం చేసిందో. ఏదో మాట్లాడుతున్నావు, సనువుగా ఉంటున్నావు కదా అని వదిలేస్తే ముద్దు పెట్టుకునే లెవెల్కి ఎదిగిపోయావా? ఇంత బరి తెగించి ఊరి మీద పడతావా? పోవే. సిగ్గులా ముదరస్తుడాన ఎడంకాలు చెప్పు తీసి పేడలో ముచ్చి కొడతారు. పోవే. వదిలేక మంత్రి వెంకటరామయ్య పదవి నుండి తొలగించబడ్డారు. పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని మీరు చెప్పినట్లు అన్ని ఏర్పాట్లు చేశాను. పోయిన మీ పదవి వెంటనే తిరిగి వస్తుంది. నా కొడక, ఎంత పొగర్రా నీకు? ఎరా నోటు అడిగితే చాలదా, కొట్టి మరి అడగాల? ఇప్పుడు నేను కొడతాను చూడరా. గాడిదా. అన్నా ఆ లెవెల్లో కొట్టేళ్ళాడు, తను తింటా ఊరికి ఉన్నావు. కొట్టడం కాదురా, ఇది వైద్యం. వైద్యమా? ఏం వైద్యం? ఏం లేదురా, 3 రోజుల నుంచి బంగాళదుంప కొడుతున్నాను. అది బాగా పైకి చేసి వెనకాల తేలింది. ఆ నెల్లూరు కదా మ్యాటర్ చెప్పాను. వాడు వీపు వచ్చి దబదబ గుద్ది నయం చేసి వెళ్ళాడు. అంటే అందరి దగ్గర నువ్వు కావాలే తనులు తింటున్నావా? నా పర్మిషన్ లేకుండా నన్ను ఎవడన్నా ముట్టుకోగలనా? ఎరా నువ్వు చెప్పేది నిజమేనా? ఏంటో బుద్ధి లేకుండా మాట్లాడతావు? నిజంగా అబద్ధం చెప్తానా? ఇప్పుడు నీకు మెండరం పట్టిందనుకో, నువ్వు నేరుగా గుంటూరు వెళ్ళి ఎవరితోనో గొడవ పెట్టుకో, మెడ వంచి దబ్బి గుద్దేస్తాడు, మెండప్పి తగ్గిపోతుంది. సపోజ్ నీ కడుపు నొప్పి వచ్చిందనుకో, డైరెక్ట్ గా కడపడిపోయి ఎవరితోనో గొడవ పెట్టుకో, వాళ్ళు నిన్ను కింద పడుకోబెట్టి పొట్ట మీద టప తొక్కుతారు, గ్యాస్ బయటకు వెళ్ళిపోయి ఫేస్ ఫ్రెష్ అవుద్ది. కాళ్ళ నొప్పి వచ్చిందనుకో, కర్నూలు పో, కర్రలు తీసుకుని కాళ్ళ మీదనే కొడతారు, కాళ్ళ నొప్పి తగ్గిపోతుంది. సపోజ్ పుత్తూరు వెళ్ళామనుకో, అక్కడ వాళ్ళతో గొడవ పెడితే వాళ్ళు కొట్టడం మొదలు పెట్టారంటే మసాజ్ చేసినట్టే ఉంటుంది. కానీ అనంతపురం మాత్రం వెళ్ళకండి రోయ్, అక్కడికి వెళ్తే బాంబులు తీసి నోట్లో పెడతారు. కానీ ఈ విషయంలో తెలుగు వాళ్ళు చాలా గొప్పరా. ఎంత కొట్టినా అప్పరు లోయరు మిడిల్ మీద చెయ్యరు. ఆ విషయంలో తెలుగు వాళ్ళని మెచ్చుకోవాలరా. వస్తాను. వీళ్ళకి ఎన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. శాస్త్రి ఆడు చెప్పిందంతా నిజమంటావా? వారు గౌరీ కాలేజీలో తమ్ముడికి ఏదో ప్రాబ్లం అట, వెంటనే వెళ్ళి ఏంటో చూడు. గోపి, రాజు, కాలేజీలో ఏదో ప్రాబ్లం అట అన్న ఇప్పుడే ఫోన్ చేశాడు. త్వరగా ఆడండి, రండి, దీన్ని ఫాలో అవ్వండి. అదేం కుదరదు, ఎవరైనా చెప్పినా వదిలిపెట్టాం. పోలీసులకు ఫోన్ చేశాం కదా, వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరే తొందరపడకండి, గొడవ చేయకండి. ఏం జరిగింది? కొవ్వెక్కి ప్రొఫెసర్ పైన చేసాడు. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏం జరుగుతుందో తెలుసుగా. ఒక్క నిమిషం ఓపిక ఉండండి, మాట్లాడతాను. బాబు, అవును క్షమించమని నువ్వు మాట్లాడేసి ఆ తర్వాత నేను చూసుకుంటాను. రే, అన్నయ్య కాపాడమని చెప్పాడా, క్షమాపణ చెప్పించమని చెప్పాడా? బాబు, ఇది సీరియస్ మ్యాటర్. క్షమించమని మాట్లాడికి మిగిలింది నేను చూసుకుంటానంటున్నాగా, లేదా డార్ అయిపోతాం. చెప్పేంత సీన్ లేదు. క్షమించమని అడిగితే నీ సొమ్మే ఉన్నపోతుందా? కాదు, నా ఇమేజ్ పోతుంది. తీసుకుంటా ఇదిగో బాబు, మీరు ఎవరైనా 4 పోలీస్ స్టేషన్ రండి. ఏంట్రా వాళ్ళు వచ్చి మనల్ని మోసం చేసి వాడిని తీసుకెళ్లిపోయారు? వాడిని అడ్డంగా నరికేయాలి. తమ్ముడిని కాపాడి తీసుకురామంటే కొట్టి లాక్కొస్తాడా? మాట్లాడు. వాడిని రాని కనుక్కుందాం. జగా, లోపలికి వెళ్ళు. మన దగ్గర కూలి తీసుకునే గాడిద మన తమ్ముడి మీద చేస్తాడా? వాడిని ఊరికే వదిలేయాలా? అన్నా సారీనా, తమ్ముడు మీరు చేసుకున్నాను, నువ్వేం తప్పుగా అనుకోకు. నాకు మన దారి తెలియదన్నా. స్టూడెంట్స్ అయితే మేనేజ్ చేసి ఉండొచ్చు, టీచర్ కదా ప్రాబ్లం పెద్ద అయిపోయిందన్నా. పోలీసులు వచ్చి స్పాట్లో అరెస్ట్ చేశారనుకో, 15 రోజులు బయటకు వచ్చిండేవాడు కాదు. తమ్ముడిని సారీ అడగమన్నాను, అది కూడా అడగనన్నాడు.
అందుకే ఎస్కేప్ చేయడానికి తమ్ముడిని కొట్టాల్సి వచ్చింది. అన్నా నువ్వు చేసిన పని కరెక్టేనా? భద్రనా, మన లాయర్ గారితో చెప్పి ముందస్తు బెయిల్ తీసి పెట్టుకో. నేను వదిలితేనే కదా అన్ని బెయిల్లో తీసుకెళ్లేది. అయ్ బావా, ఎప్పుడొచ్చావేటి? అక్క కూడా వచ్చిందా? ఎక్కడుంది? వంటిట్లో ఉందా? అక్క అగో, ఏంటి పనోడికి ఇంట్లోకే కాక వంటింట్లో కూడా వచ్చి చనువిస్తున్నారు? పనోడికి ఇంట్లోకి వచ్చే చనువిస్తేనే కదా ఇల్లు శుభ్రమయ్యేది. నా 15 సంవత్సరాల సర్వీసులో నా వెనుక కూడా ఎవడు నన్ను బావా అని పిలవలేదు. వీడు నా ముందే పిలుస్తున్నాడు. వీడు నా మేనత్తకు పుట్టినవాడా లేక నా తోడ పుట్టిందని చేసుకున్నాడా? నా తోడ పుట్టిన దాన్ని అక్క అని పిలుస్తున్నాడుగా. ఎప్పుడు చూసినా గొడవల గురించే మాట్లాడుతానండి. అవన్నీ తెలియకూడదనే కానీ నువ్వు విజయవాడ పంపించింది. ఏతంటావు? అవును, చిన్న తమ్ముడిని చావ చేత కొట్టావట. అయ్యో అదేం లేదక్క. జరగాల్సిన వయసులో పెళ్లిళ్ళు జరుగుంటే తిన్నగా ఉండేవాళ్ళు. పెద్దన్నయ్యకు 45 ఏళ్లు దాటుతున్నాయి. ఇంకా పెళ్లి పెట్టాకు లేకుండా డబ్బు పదవి అధికారం అని రౌడీజమే ప్రపంచం అనుకుంటున్నాడు. అన్న గురించి తప్పుగా మాట్లాడక. ఎంతమందికి తిండి పెడుతున్నాడో తెలుసా? అవును, ఇటువంటి తిండి తినే బదులు పస్తులుండి చావచ్చు. మరి నువ్వు నాకెందుకు పెట్టావు? 13 ఏళ్ల అనాథగా చెన్నై నుంచి వచ్చినప్పుడు అన్న కారు తొడవరా అన్నాడు. నువ్వేగా కడుపులో నాకల కళలో కనబడుతోందని తిండి పెట్టావు. అవును, ఆ రోజు నువ్వు నుదుటి విభూతి పెట్టుకుని మంచి పిల్లల్లా వచ్చావు. ఈ రోజు సరే తిట్టు. నువ్వు తిట్టకపోతే నేను ఇంకెవరు తిడతారక్క? ఏంటి? అరేనా శాస్త్రి గారు టీకెట్ బ్యాలెన్స్ గుడ్ మార్నింగ్ ఆరు. ఇటెందుకు వచ్చా? ఎప్పుడు నాకు మీరే గుర్తుకొస్తున్నారు. ఐ థింక్ మీ మీద నాకు లవ్ అనుకుంటా. ఏంటి? రేపండు నువ్వు వెళ్ళి వసంత ఇంట్లో ఇడ్లీ రెడీగా ఉందేమో చూసి తీసుకురా. సరేనా? నేను చెప్తుంది నిజం. మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏ ఈ లవ్ గివ్ అంతా చూడడానికి మేడి పండు లాంటిది. పగలు కొడితే పురుగులు ఉంటాయి. ఇలా చూడు, పక్కనే ఒకడు వాంతి చేసుకున్నా 1/2 ప్లేట్ బిర్యానీ మేము హాయిగా తింటాం. 10కి 10 రూమ్ లో 15 మంది నిద్రపోతాం. మేము ఉన్నది 20 మంది. ఒకే కక్కస్ యూస్ చేస్తాం. నీ వల్ల అవుద్దా? ఊరికే నా హీరోయిజం చూసి బెత్తరపోయి లవ్ గివనక. ఏ పో వెళ్ళు. నువ్వు ఆ రోజు ఏమనుకుని నా మెళ్ళ చైన్ వేసావో నాకు తెలియదు. నేను దాన్ని తాళనే అనుకుంటున్నాను. ఆ తర్వాతే నాకు తెలిసింది నేను అసలు పూనదాన్ని కాదు, పులివెందర దాన్ని అని. గాజు గ్లాస్ లో నీళ్లు తాగి పింగాణి ప్లేట్ లో బోన్ చేసిన, మనసుకి నచ్చిన వాడితో సత్తు ప్లేట్ లో తిని చింకి చాప మీద కూడా పడుకో. అయ్యా ఏ ఏంటి తాళి గిలిని ఊరికే సెంటిమెంట్? పసుపు దారితో కడితేనే తాళి. ఏ ఊళ్ళో వేస్తారు బంగారంతో తాళి? అలాగే వేసిన అవసరానికి ప్యాకెట్లో చైన్ పెట్టి ఆడట్లా. ఇది అంతే. వాళ్ళు నిన్ను పెట్టి ఆడారు, నేను చైన్ పెట్టి నిన్ను నడిపించుకొచ్చా అంతే. అంతేకాదు మేమందరం చాలా చెడ్డోళ్ళం. పొత్తు కుదరదు. చెడ్డవాడివి నువ్వే ఎలా చెప్తావు? నువ్వు ఎవరైనా రేప్ చేసావా? ఏయ్ 1-2 మర్డర్లైనా చేసావా? లేదు. మరెలా చెడ్డవాడిని అంటావు? నువ్వు ధైర్యం ఉన్న మంచి మూర్ఖుడివి. ఏయ్ మూర్ఖుడికి ఇక్కడ మొగ పదులుద్ది. అవును, నీకు ధైర్యం ఉందని రౌడీని అంటున్నావు. నీ మూర్ఖత్వాన్ని పక్కన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మధ్యలో ఉన్న మంచి వాడిని నాకు ఇచ్చే, లేదా నాకు కరెక్ట్ గా కారణం చెప్పు, వెళ్ళిపోతాను. నేను జీన్స్ వేసుకున్న అమ్మాయిని నమ్మను. మరి జీన్స్ వేసుకున్న ఈ అమ్మాయిని ఎందుకు కాపాడావు? నా శీలం మీద డౌట్ ఉంటే చెప్పు, నేను డాక్టర్ దగ్గర వర్జినిటీ టెస్ట్ చేయించి నీకు సర్టిఫికెట్ చూపిస్తాను. నేను తలుచుకుంటే జీన్స్ తీసేసి ఎప్పుడైనా చీరలోకి దూరిపోతాను. వంటింట్లోకి దూరి వంకాయ కూర చేయగలను. కానీ నువ్వు మారగలవా? దారైపోతావు. ఓకే ఓకే, నువ్వు మారక్కర్లేదు. నన్ను కాపాడిన ఆ రౌడీజాన్ని నేను లైక్ చేస్తున్నాను. తిరిగి ఇస్తానో లేదో ఆలోచించకుండా 10,000 నా కోసం ఇచ్చావు. అటు 20 మంది ఇటు 20 మంది ఉన్నప్పుడు మధ్యలో నువ్వు ఒక్కడివే నిలబడి నా కోసం పోరాడా. చివర్లో నా మెళ్ళో చైన్ వేసి నా చేయి పట్టుకుని తీసుకెళ్లవే, అది మామూలు స్పర్శ కాదు. అందులోనే అభిమానం, స్నేహం, నిజాయితీ, ధైర్యం అన్నీ ఉన్నాయి. కారులో వస్తున్నంతసేపు ఇక మీదట నా జీవితం నీతోనే అనుకున్నాను. ఇంటి దగ్గర దింపి చేయనిమ్మని నాకే అర్థమైంది అంతా అబద్ధం అని. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, నువ్వు నాకు కావాలి. ఏంటి మాట్లాడుతున్నా? నేను కుదరదని చెప్పాను కదా, బయలుదేరు. ఈ ఏరే వైపు రాకు. ఏమైంది? సీఎంకి నాకు ప్రాబ్లం వచ్చింది. చర్చలు జరుగుతున్నాయి. మీరు లేకుండా? ప్రాబ్లం నా గురించే కదా. మీ గురించా? ఈ రోజు నన్ను డిస్మిస్ చేయబోతున్నారు. మీరేమంటున్నారు? సాయంత్రం 4 గంటలకి నాకు పదవి పోయిందన్న న్యూస్ టీవీలో వస్తుంది. రాత్రి 8లోగా మళ్ళీ ఆ పదవి నాకు రావాలి. దానికి నువ్వే హెల్ప్ చేయాలి. అర్థం కాలేదే. టీవీలో ఫ్లాష్ న్యూస్ వచ్చిన వెంటనే అక్కడక్కడ గొడవలు జరగాలి. రాళ్లు రువ్వటం, షాపులు మూయించడం, బస్సులు తగలబెట్టడం, వీటన్నిటికంటే ముఖ్యమైనది 5 ఆత్మాహుతి చేసుకోవాలి. అలా చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి ఎంత డబ్బు కావాలన్నా ఇద్దాం. ఇవన్నీ చూసి భయంతో సీఎం వెంటనే నాకు పదవి ఇవ్వాలి. లోక్నాథ్ అన్నయ్య, ఆరుని రమ్మను. సరే. విషయం తెలిసిన వెంటనే అన్ని ఏరియాలో షాపులు మూయించాలి. చిన్న వాల్టేరు, పూర్ణ మార్కెట్ ఏరియాలో ఆటోలు తగలెట్టాలి. సింహాచలం, కొత్తపేట ఏరియాలో 2 బస్సులు తగలెట్టాలి. చావుల మొదలు నుంచి జగదాంబ సెంటర్ వరకు మొత్తం రోడ్డంతా రాళ్లు రువ్వాలి. దానికి మనుషులు ఏర్పాటు చేస్తానా?
ముఖ్యమైంది, పార్టీ ఆఫీస్ ముందు ఓ 5 ఆత్మాహుతి చేసుకోవాలి. ఎంత డబ్బు కావాలన్నా ఇచ్చేద్దాం. ఆత్మాహుత ఏంటదా? ఆత్మాహుతి అంటే ఆత్మాహుతి అంటే మంటల్లో కాలిపోవడం అనుకున్నావా? అవును, నేను ఆత్మాహుతి చేసుకున్నట్టు నటించమని చెప్తున్నా. అలా చెప్పన్నా. పైన కెరోసిన్ పోసుకొని తగలెట్టుకుంటున్నట్టుగా నటించేప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు. అంతే, ఇదంతా ఒక షోనే. ఓకేనా, అదరగొట్టేద్దామన్నా. నేనేదో నిజంగానే ఆత్మహత్య చేసుకోలేమో అనుకున్నా. కాకపోతే కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతానా. పోలీస్ అరెస్ట్, 15 రోజులు రిమాండ్ రిస్క్ ఉంది కదా. పర్వాలేదారు, ఒక్కొక్కరికి 15,000 లెక్కనిచ్చేద్దాం. అయితే ఓకేనా, వస్తానా? మంచిది. ఏంటన్నయ్య నటించాలని చెప్పేవేంటి? తప్పు చేశాం. ఆరుని ఆత్మాహుతికి మనుషుల్ని అడగడమే తప్పు. ఇక మీదట ఇంకొకరితో అరేంజ్ చేయడం కుదరదు. రే భాస్కర్ అన్నా, నువ్వు ఆత్మాహుతికి మనుషులు పురమాయించగలవా? సాయంత్రం లోపంటే కష్టం అన్నా. చూసావా, అందుకే నా ప్లాన్ మార్చేశాను. ఎలా? రే భాస్కర్ అన్నా, వాళ్ళు తీసుకెళ్లే కెరోసిన్ క్యాన్ లో పెట్రోల్ కలిపి అది పోసుకొని వాళ్ళు నటిస్తున్నప్పుడు ఎవరికీ తెలియకుండా వాళ్ళని తగలపెట్టేసి. ఆరుకి సంబంధించి ఇది ఒక యాక్సిడెంట్. ఏముంది, చచ్చిన వాళ్ళ మనుషులు నెత్తి నోరు కొట్టుకుంటారు. ఆ తర్వాత డబ్బిస్తే నోరు మూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ అలగా జనం, బ్యాక్గ్రౌండ్ లేని అనాథ వెధవలు. ఏమన్నా ఇంత రిస్క్ తీసుకుని మనం ఆ మంత్రికి ఎందుకు హెల్ప్ చేయాలి? ఓరే బద్రి, మన మంత్రి చేతిలోనే రియల్ ఎస్టేటు, రిజిస్ట్రేషన్ లాంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ రోజు ఆయన పీకేస్తే ఆ తర్వాత సీఎం తప్పకుండా భానుమూర్తిని వేస్తాడు. వాడు మన శత్రువు. వాడు మనల్ని సంపాదించుకోనివాడు, సంపాదించుకున్న డబ్బుని మిగలనివాడు. ఆ తర్వాత నాదనుకోని బోర్డు మార్చి మనందరం చిట్టూ తౌడు అమ్ముకొని బతకాల్సిందే. నేను అనుకున్నది అనుకున్నట్టు కరెక్ట్ గా జరగ. త్వరగా బయలుదేరండి. ఇదిగో జాగ్రత్త, ఎవరు పోలీసు దగ్గర ఇరుక్కోకండి. రాత్రి అవసరమైతే ఫోన్ చేస్తాలే. అర్థమైందా? రేపు పూర్తి నువ్వు బయలుదేరా. మా ఆరుని చెకప్ కోసం హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ నుంచి వచ్చిన వెంటనే పంపిస్తానన్నయ్య. సరే త్వరగా వచ్చా. ఏట్రా? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలారు. ఏటో త్వరగా చెప్పు. ఇందులో ఆ పిల్ల తప్పేం లేదారు, అసలు తప్పంతా మాదే. ఏంటంటున్నారా? నిన్నేమైందంటే ఏమైందో చెప్పరా? ఆగే, నిజంగానే నువ్వు ఆరుని లవ్ చేస్తున్నావా? నీలాంటి అమ్మాయిలు కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని కవ్విస్తారు, ఆ తర్వాత కనిపించకుండా పోతారని చెప్పాడు. తను నన్ను నిజంగా లవ్ చేస్తుంటే 10 మంది ముందు కౌగులేసుకుని ముద్దు పెట్టుకోవాలి, అప్పుడే నేను లవ్ చేస్తాను అన్నాడు. బుద్ధి లేని గాడిదలారా, అన్యంగా ఆడకుదురు పరువు తీశారు కదా పోరముఖి ఏదోలారా. లేదక్క, ఆరుకి మంచి జరగాలని అలా చెప్పాను. మనలోంటి వాళ్ళకి ఏ పిల్లను ఎత్తుకొస్తేనో లేక ఎవడో వదిలేసిన గుంట లేపుకొస్తేనో పెళ్లిళ్ళు దొరుకుతాయి. కానీ నువ్వు ఇలాంటి మంచి ఆడకూతురు దొరికినప్పుడు పెళ్లి చేసుకోవాలారు. కట్టుకున్న పెళ్ళం కూడా మొగుడు రౌడీ అయితే ఇష్టపడదు. నువ్వు దూరం కాకూడదని నీ రౌడీజాన్ని కూడా ఇష్టపడింది. అక్క, ఆరు మనసులో ఏమి లేకుండా ఆదితో ఆ రోజు అంత గొడవ పడ్డా? నువ్వే అడుగు. బంగారం చేను నీ మెడలో ఉన్నంత వరకు దాని వాల్యూ తెలియదు, అది కనబడకుండా పోయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. మహా మహా, ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? మహా ఎక్కడ? దాని మొగుణ్ణి. మహా పని చేస్తాను, ఇట్టేరా. మహా 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 మహా, నన్ను క్షమించు మహా. నిన్ను కొట్టడం, అవమానించడం తప్పే. అయినా ఇందులో నా తప్పే ఉంది. నువ్వేగా ముద్దు పెట్టావు, అప్పుడు నువ్వు చేసిందే కదా తప్పు. ఏదో అమ్మాయి వచ్చి కావలించుకుందనగానే సంతోషపడేంత ఏదో అనుకున్నావా? కోపం వచ్చింది, పట్లేక కొట్టేశాను. అయినా తెక్కేదో లేదో చెప్తే నీ బుద్ధి ఎక్కడికి పోయింది? నువ్వు ఇష్టం లేకపోతే వెతుక్కుంటే ఇంటికి వస్తానా ఏంటి? ఏదో తాళి గిలియని కన్ఫ్యూజ్ చేసావు. ఇప్పుడేంటి? నేను ఏలుకోవాలి అంతే కదా. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటారు. బట్టలు సర్దుకుని రా, ఇంటికి వెళదాం. రామహా, నిన్ను రాణిలా కళ్ళలో పెట్టి కాపాడుకుంటా. రా వెళ్దాం. లేదు, నేను రాను. ఏ, నిన్ను కొట్టాను అందుకనా? కాదు, నువ్వు పశ్చాత్తాపంతో మాట్లాడుతున్నావు. నన్ను కొట్టానన్న పశ్చాత్తాపం ఇది. అది నాకొద్దు. నిజంగానే నువ్వు నన్ను ప్రేమించాలి. ప్రేమించానని నీకు అర్థం కావాలి. ప్రేమించాను కనుక వచ్చాను. నేను మోడర్న్ అమ్మాయినే, కానీ మిగిలిన అమ్మాయిలలా వెంటనే మనసు మార్చుకోలేను. 2 నెలలు నా గురించి ఆలోచించు. అప్పుడు నేను నీ మనసులో ఉంటే, నన్ను ప్రేమిస్తుంటే రా. అంతవరకు నేను నిన్ను చూడను, చూసినా నీతో మాట్లాడను. నువ్వు నన్ను చూడకూడదు.
మాట్లాడకూడదు. నేను నీ దాన్ని కావటానికి నీ ప్రేమ ఒక్కటి తప్ప ఇంకేం కోరుకోవడం లేదు. ఏదో టెస్ట్ చేస్తున్నావు, మనకి ఇవేవి అర్థం కావు. నా మనసులో నువ్వు లేనన్నాను, రా అన్నావు. ఇప్పుడు నువ్వు నా మనసులో ఉన్నావు అంటున్నా, పో అంటున్నావు. 2 నెలలు కాదు, 2 సంవత్సరాలైనా నా మనసును మార్చుకోరు. నువ్వంటే నాకు ప్రాణం మహా. వస్తా. మా మంత్రి గారికి పదవి ఇవ్వలేదు అనుకోండి, మేము మా ప్రాణాలను ఇస్తాంరా. మా మంత్రి గారి కోసం ప్రాణాలే ఇస్తావురా? నవ్వుతే వచ్చి ఆపండి రా, చూద్దాం. ఏమైందిరా? కాలి పూడిదైపోయారు. శివ ఒక్కడే బతికాడు వాడు.